జిల్లా కానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ ముంజల సాయిలు నేతృత్వంలో పలు గ్రామాల నుండి సుమారు 20 కుటుంబాలు భారీగా సిపిఎం పార్టీలో చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కల్లెపు వెంకటయ్య మాట్లాడుతూ కానాపురం మండల వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కొత్త సభ్యులకు న్యాయం చేస్తామని, పోడు భూముల సమస్యలపై పోరాడతామని చెప్పారు. గత హామీలను నిలబెట్టాలని, స్థానిక ఎన్నికల్లో సిపిఎం అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కానాపురం మండలంలో సిపిఐఎంఎల్ పార్టీ నుండి సుమారుగా 30-35 కుటుంబాలు ఒక 5 గ్రామాల నుంచి పార్టీలో చేరడం అనేది జరిగింది. ఈ పార్టీలో చేర్చుకోవడం, పార్టీని ఈ మండలంలో గ్రామాన విస్తరించడం కోసం రేపు రాబోయే రోజుల లోపల ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, దీర్ఘకాలికం ఉన్నటువంటి భూ సమస్యల్ని, పోడు భూముల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యమాన్ని రేపు గ్రామాన బలోపేతం చేయడం కోసం పార్టీలో ఈరోజు చేరారు. ఆ పార్టీలో చేరిన వారిని మేము సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ మండలం లోపల అనేక రకాలైన సమస్యలు అనేటి పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మండలంలో ఉన్నటువంటి పోడు రైతుల్ని మొత్తంగా కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి వేలాది ఎకరాల్ని కొలతలు చేశారు. కొలతలు చేసిన భూముల్ని ఈ రోజు వరకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి అనేది ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రాబోయే ఇంకో సంవత్సరం పాటుగా కూడా ఇంకో సంవత్సరం ఎన్నికల రూపంలో గడిచిపోతుంది. మరి ప్రజా సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే సందర్భంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని కూడా పరిష్కారం చేయకుండా కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద ప్రజల్ని మనం పోరాటాల వైపు, ఉద్యమాల వైపు